దారదత్తం చేసి సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజల హక్కుల మీద మరణ శాసనం రాసిన మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మేం చేస్తున్న ప్రయత్నంలో కలిసి వస్తారేమని మేము అనుకున్నాం. కానీ ఇంకా కూడా ఇదే విధానం చేస్తే ఈసారి అక్కడ కూడా ఉండరయ్యా. అక్కడెక్కడో ఉంది కదా నాంపల్లి దర్గానో లేకపోతే బిర్లా మందిరం, అక్కడికి వెళ్తారు అధ్యక్ష ఇట్లా చేస్తే మాత్రం. అదేవిధంగా అధ్యక్ష పదే పదే మా మిత్రులు గొప్పతనం గురించి వరంగల్ గురించి మా సోదరులు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఒక జీవో కాపీ ఇవ్వదలుచుకున్న అధ్యక్ష, ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే వారి గొప్పతనం మీద నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అధ్యక్ష ప్రొఫెసర్ జయశంకర్ మీకు అందరికీ తెలుసు, వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా మనందరం మర్చిపోలే, తెలంగాణ సిద్ధాంతకర్త. ఆయన విలేజ్ పేరు వచ్చేసి అక్కంపేట్, పరకాల శాసనసభ నియోజకవర్గంలో ఉంటాయి. వారు పుట్టి పెరిగి అక్కడనే ఉన్న అక్కంపేట విలేజ్ను రెవెన్యూ విలేజ్ కింద కూడా వాళ్ళు ప్రకటించలే అధ్యక్ష. ధరణి తెచ్చినాం దందాలు చేసినాం అని చెప్తారు తప్ప కనీసం జయశంకర్ గారు పుట్టి పెరిగిన ఊరు ఆయన చివరి కోరిక రెవెన్యూ విలేజ్గా అక్కంపేటను మార్చమని వారు కోరుకుంటే 9.5 సంవత్సరాలైన ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరుని తెలంగాణ రాష్ట్ర చిత్రపటం మీద రెవెన్యూ విలేజ్గా కూడా గుర్తించక ఒక అనాథలాగా వదిలేస్తే మా ప్రభుత్వం వచ్చినాక జీవో ఆర్టీ నెంబర్ 405 7/12/2023 ఎన్నడు అధికారం చేపట్టిన అధ్యక్ష 7 తారీఖు నాడు, డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టిన మరుక్షణం ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరును రెవెన్యూ విలేజ్గా ప్రకటించి జీవో ఇచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు సిద్ధాంతకర్తను గౌరవించిన గొప్ప చరిత్ర మా ప్రభుత్వాన్ని. వారి గ్రామాన్ని రెవెన్యూ విలేజ్గా తీర్చిదిద్దింది మా ప్రభుత్వం అధ్యక్ష. మేము ఎప్పుడు ఈ గొప్ప వ్యక్తులను ఎప్పుడు మేము ఈ చిన్న చూపు చూడలే. వాళ్ళు పార్టీ పెట్టుకున్న రోజు వాళ్ళకు నిలువ నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యాన్ని వాళ్ళ పార్టీ ఆఫీస్కి